మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గండిపేటలో విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టించిన వ్యవహారం కేసు నమోదు కావడంతో వైసీపీ నేత వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. నార్సింగి పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని నర్సరావుపేటలో ఉన్న బ్రహ్మనాయుడు నివాసానికి వెళ్లి తనిఖీలు చేశారు. బొల్లా రమేష్, కొవ్వూరు సునీల్, మరో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఇక గండిపేటలో అయితే నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు వ్యవహారం కేసు వైసీపీ నేత అయితే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. ఇక మరొక ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఈ బొల్లా బ్రహ్మనాయుడుకి సంబంధించి నకిలీ రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొంత వ్యవహారం మీద సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది శనివారం రోజు. దీని మీద అతనికి సంబంధించిన ఒక నలుగురు పేర్లు కూడా ప్రధానంగా పెట్టడం జరిగింది. ఈ బొల్లా బ్రహ్మనాయుడు A5, A6 ఈ రెండిట్లో ఒక పేరు మెన్షన్ చేస్తున్నారని చెప్పి తెలియడంతో A5 గా అతన్ని ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సిసిఎస్ పోలీసులు ఈ రోజు ఉదయం నర్సరావుపేట తెల్లవారుజామున నర్సరావుపేట లో ఉన్నటువంటి ఆయన బొల్లా బ్రహ్మనాయుడుకు సంబంధించిన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి సోదాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయం అయితే గండిపేట వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కాజేసేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు సృష్టించి వ్యవహారంలో రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే. అయితే ఈ బొల్లా బ్రహ్మనాయుడు ప్రధాన అనుచరులు, సూత్రధారులుగా ఈ మెగా ల్యాండ్ స్కామ్ కు గుర్తుగా సైబరాబాద్ పోలీసులు గుర్తు రట్టు చేయడం జరిగింది. ఈ భారీ స్కామ్ కు సంబంధించినంత వరకు 1000 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగినట్టు అంచనా వేసిన సైబరాబాద్ పోలీసులు. అయితే అప్పటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి బొల్లా బ్రహ్మనాయుడు కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇతనైతే ప్రస్తుతం హైదరాబాద్ లో కోర్టు బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా అతని అనుచర వర్గాలు అయితే చెప్పడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఈ రోజు నర్సరావుపేటలో నిందితులుగా ఉన్నటువంటి మరో ముగ్గురు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే ఇంటికి సోదాల కోసం హైదరాబాద్ నుంచి పోలీసులు రావటం, వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసిన ఒక ఇద్దరు అనుచరులు బొల్లా బ్రహ్మనాయుడు నివాసంలో అయితే తనిఖీలు అయితే నిర్వహించారు. మరి ఆధారాలు ఏమైనా గుర్తించారా పోలీసులు? ఆధారాలకు సంబంధించి గోప్యంగా ఉంచడం జరిగింది. కొన్ని రిజిస్ట్రేషన్ వాళ్ళకి సంబంధించిన కొన్ని పేపర్స్ అయితే వాళ్ళు ఒక బ్యాగులో వేసుకొని బయటకు వెళ్ళటం జరిగింది. అయితే అది ఏమిటి అనేది గోప్యంగా ఉంచారు. వాళ్ళకి సంబంధించినంత వరకు కొన్ని ఆధారాలు, కీలకమైన పేపర్లు దొరికినట్టుగా తెలుస్తుంది సోదాలో. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.